పెరాలసిస్ వచ్చింది అనుకోండి, నిన్నటి వరకు నార్మల్ లైఫ్ మెయింటైన్ చేసేవాళ్ళు సడన్ గా బెడ్ రిటర్న్ అయిపోయేసరికి వాళ్ళు చాలా డిప్రెస్ అయిపోతారు. మెయిన్ గా ఏంటంటే డిప్రెషన్. ఆ డిప్రెషన్ ని కంట్రోల్ చేసుకొని మెంటల్ గా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు ఫాస్ట్ గా రికవరీ అవుతారు. ఇంకా డిప్రెషన్ లోకి వెళ్ళడానికి, ఇంకా డిప్రెషన్ లో ఉండి అంటే కుటుంబ సభ్యులు కూడా, ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళ అంటే కొంతమంది ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ ఒకసారి ఇట్లా పెరాలసిస్ వచ్చింది అని అంటే వాళ్ళని వదిలేస్తారు, డీలా పడిపోతారు, వదిలేస్తారు చాలా మంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నవే డేస్ లో ఫిజియోథెరపీ అనేది చాలా సాచురేట్ అయింది కాబట్టి ఇప్పుడు ఇమీడియట్ గా ఇప్పుడు మనం ఒకప్పుడు చూసేవాళ్ళం పెరాలసిస్ మన ఊర్లలో పెరాలసిస్ వచ్చి చేయి కాళ్ళు వంకరుండి అలాగే సంవత్సరాల తరబడి అలాగే ఉండిపోతుంది. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు ఏంటంటే ఫిజియోథెరపీ అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఎంత సివియర్ గా ఉన్న పెరాలసిస్ కేసు అయినా ఇప్పుడు క్యూర్ అవుతుంది. అంటే ఇప్పుడు అలా క్యూర్ అయిన పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి మళ్ళీ రావడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? దట్ ఈస్ డిపెండ్స్ అపాన్ దేర్ యాక్టివిటీస్. ఇప్పుడు మెయిన్ గా పెరాలసిస్ ఎందుకు వస్తుందండి? స్మోకింగ్ అండ్ డ్రింకింగ్, ఆల్కహాల్ కన్జంప్షన్ వల్ల, హైపర్ టెన్షన్ డెవలప్ అవడం వల్ల అది రిస్క్ ఫ్యాక్టర్. సో ఇంకొకటి హెడ్ ఇంజురీ వల్ల కూడా వస్తుంది అనుకోండి, అది యాక్సిడెంటల్ గా, అది మన చేతిలో లేదు. కాకపోతే మన హ్యాండ్లో ఉన్న ఏంటంటే మన యాక్టివిటీస్ అండ్ మన హ్యాబిట్స్ అవి కంట్రోల్ చేసుకోగలిగితే అది రాకుండా, ఆ రిస్క్ ఫ్యాక్టర్స్లో పడకుండా ఉండగలుగుతాం. ఒకవేళ వచ్చినా కానీ మళ్ళీ ప్రాక్టీస్ అనేది చేయకుండా ఉంటే మళ్ళీ హెల్తీ లైఫ్ మెయింటైన్ చేయడానికి ఆస్కారం ఉంది.